హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ తింటే పిల్లలకే కాదు మనకి కూడా బోర్ కొడుతుంది కదా. ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేయండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ చూసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని 1 కప్పు వరకు గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోండి. ఇక్కడ పాలునైనా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా కాస్త గోరువెచ్చగా వేడి నీళ్ళు కూడా వాడుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు పంచదార, 1 స్పూన్ వరకు ఇదేంటంటే డ్రై ఈస్ట్ అండి. ఈ ఈస్ట్ కోసం అయితే చాలా కామెంట్సే వస్తాయి. ఈస్ట్ లేకపోతే ఈనో వేసుకోండి. ఈస్ట్ ఎక్కడైనా కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది, లేదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి, అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అదే కప్తో 2 కప్పుల వరకు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ తీసుకొని ఈ విధంగా జల్లెడ పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న కడాయి పెట్టుకోండి. అందులోని ఇది హోమ్ మేడ్ బటర్ అండి, నార్మల్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ని వేసి కాస్తంత కరిగించుకోండి, సరిపోద్ది. ఇది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బటర్ అనేది కరిగితే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఇలా కరిగించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఈ లోపే చూస్తే ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయి ఉంటుందండి. ఇలా పైన బబుల్స్లా వస్తుంది. అలా బబుల్స్లా వచ్చిన దాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనము జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీనిని ఒక్కసారి చేతితో బాగా పిండిని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకునే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే జస్ట్ ఒక చిటికెడు ఉప్పు అయితే మీకు వేసి చూపిస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి బాగా చేతితో కాస్తంత, ఇది మరి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా జారుగానే ఉండాలండి. మరి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న బటర్ని, సగం బటర్ని అయితే ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి. ఒకవేళ బటర్ లేదు అనుకుంటే ఈ ప్లేస్లో నార్మల్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వాడుకోవచ్చు. లేదు అనుకుంటే నెయ్యిని కూడా వాడుకోవచ్చు. నెయ్యిని వాడుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. అలాగే ఇందులో అయితే మిక్స్డ్ హర్బ్ వేసుకుంటున్నానండి. మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది. ఒకవేళ ఈ మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే ఈ ప్లేస్లో ఏలకల్లి దంచేసి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మరి కాస్త బటర్ని వేసేసి మొత్తం అంతా కలిపేసుకుంటే చేతికి అతుక్కోకుండా పిండి అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా అంతటినీ రెడీ చేసుకున్న తర్వాత నేను దీనిని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదు అనుకుంటే అందులోనే ఉంచేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం కలుపుకునే పిండి డబల్ అవుతుంది. ఇలా నేను ఇంకొక దాంట్లోకి మళ్ళీ ప్లేట్కి బటర్ కానీ నూనెని కానీ రాసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు తర్వాత చూస్తే బాగా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన పిండిని మీకు చూపించడం ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అందులో నుంచి ఫస్ట్ అయితే ఒక సగాన్ని తీసుకొని కాస్తంత పొడిపిండిని జల్లుకొని దీనిని పొడిపిండి పైన కూడా వేసుకొని చేతితో కాస్తంత ఇలాగా అదిమేయండి. ఇలా అదిమేసి ఇందులో పైన స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం ఇదే బట్టర్లో సన్నగా కోసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీరని, ఈ రెండింటిని వేసుకొని ఈ వేడి పెనం పైన ఇలా జస్ట్ ఇలా కలిపేసుకుంటే చాలు. మనకి ఇవేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా అంతా ఈ బటర్లో కలుపుకున్న దానిని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ పైన వేసేసి ఇప్పుడు మొత్తం ఎలా క్లోజ్ అంటే నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మళ్ళీ చేతితో కాస్తంత మందంగానే ఇలా అదుముకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మందంగానే ఉంటే బాగుంటుంది. అలాగే పైనుంచి నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ నూనెని కానీ రాసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక కాస్త ఇలా వెడల్పుగా ఉండాలి, కాస్తంత మందంగా ఉండాలి. అలాంటి కడాయి తీసుకొని కిందన కాస్తంత పొడిపిండిని కానీ లేదంటే బటర్ని కానీ వేసేసి ముందుగా మనం రెడీ చేసుకున్న దాన్ని పెట్టేసి పైనుంచి మరి కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ బాగా పొంగి
పొంగి ఉంటుందండి. ఇలా బాగా పొంగి ఉన్నదాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే కిందన కాస్తంత క్రిస్పీగా లోన సాఫ్ట్గా భలేగా ఉంటుందండి. కాసేపటికి మనకి ఇలాగ ఈ విధంగా ఫ్రై అవుతుంది. దీనిని ఇంకో వైపు టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఈ ఫైనల్లీ అయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీనిని కట్ చేసుకొని టీ టైంలో తిన్నా బాగుంటుంది, లేదంటే పిల్లలు స్నాక్స్గా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.